హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు. భయ్యా, ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచింది. ప్రజలపై రూపాయలు 20,000 కోట్ల భారాన్ని అయితే మోపినాయి. ఈ భారాల మోతకు తొలుత జియో మొదలుపెట్టగా ఎయిర్టెల్, వోడా దాన్ని అయితే అనుసరించినాయి. నిర్వహణ వ్యయానికి తగ్గట్టుగా ధరలు పెంచడం అనివార్యమైందని అవి బయటికి ప్రకటించిన జనం మొబైల్ అవసరాలను లాభాల మూటలుగా మార్చుకోవటమే వాటి అసలు ఉద్దేశం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో రూపాయలు 20,607 కోట్ల నికర లాభాన్ని అయితే ఆర్జించగా ఎయిర్టెల్ రూపాయలు 7,467 కోట్ల లాభాన్ని వెనుకేసుకుంది. అయినా ఈ కంపెనీల ధన దాహం తీరలేదు. దేశంలో మొబైల్ ఫోన్లను వాడుతున్న కోట్ల మంది నుంచి తలా కొంత అదనంగా పెట్టుకున్న కొన్ని వేల కోట్లను సులభంగా లాభపట్టుకోవచ్చు అని గట్టిగా నిర్ణయించుకున్నాయి. బయటికి పరస్పరం పోటీదారులు ఉన్నట్టు పోజులిస్తూ ఛార్జీల వడ్డనలో మాత్రం కలిసి కట్టుగానే వ్యవహరించినాయి. ఒకే తరహాలో తారీఫులను పెంచి వినియోగదారులు నెత్తిన భారాన్ని మోపినాయి. రిలయన్స్ జియో తన తారీఫును 12 నుంచి 25% మధ్య పెంచగా ఎయిర్టెల్ 11 నుంచి 21% మేర హెచ్చించింది. ఎక్కువ మంది రెగ్యులర్ గా వాడే ప్లాన్ల మీద తెలివిగా భారాలను వడ్డించినాయి. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత వైఖరి, కార్పొరేట్ల దోచిపెట్టే ధోరణిని ప్రొవైడర్లు దోపిడీ మార్గాన్ని సుగమం చేస్తున్నాయి అని కొందరు భావిస్తున్నారు. ఇందుకు మీరేమంటారు? ప్రైవేట్ టెలికాం కంపెనీల రంగంలోకి రాకముందే దేశంలో మూలకి విస్తరించింది ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్. ఇప్పుడు ఏమైంది? దాని కాళ్లకు బంధనాలు వేసి కుట్రపూరితంగా కులదోసి కార్పొరేట్ కంపెనీలకు రకరకాల రాయితీలతో అవకాశాలతో విస్తరించే భూమికను ఏర్పరిచింది ఎవరు? బిఎస్ఎన్ఎల్ తన సేవలను విస్తరించడానికి, సాంకేతిక శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అడ్డంకులు ఎదురైంది. ఊరూరా నెట్వర్క్ ఉన్న సంస్థను, సాంకేతిక నిపుణులు ఉన్న సంస్థను అడుగున అవహేళన చేశారు. వినియోగదారులు అవసరాలకు అనుగుణంగా 3G, 4G, 5G సేవల్లోకి వెళతామన్న ప్రతిసారి అనుమతి నిరాకరించినారు. 2016లో నోట్ల రద్దు ప్రకటించి డిజిటల్ చెల్లింపు ప్రస్తావనలోకి చర్చలోకి తెచ్చిన కొద్ది రోజులకి అంబానీ గారి జియో వ్యూహాత్మకంగా రంగప్రవేశం అయితే చేసింది. ఆకర్షణీయమైన తక్కువ తారీఫ్ని ప్రకటించి కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది వినియోగదారులను గుప్పెట్లో పెట్టుకుంది. ప్రైవేటు ప్రొవైడర్లు 2-3 దశలు ముందుకెళ్లిన తర్వాతనే ఈ సంస్థకు మొదటి దశ సేవలను అంగీకారం తెలిపే వైఖరిని అవలంబిస్తోంది. నాణ్యమైన సంస్థల నుంచి 4G, 5G నిర్వహణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు చేస్తామని బిఎస్ఎన్ఎల్ అభ్యర్థిస్తే ఏళ్ల తరబడి కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి అతిగతి లేకపోయాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా 2023-24లో బిఎస్ఎన్ఎల్ అక్షరాల 1,80,00,000 మంది వినియోగదారుని కోల్పోయింది. గత మార్చిలోనే 23,54,000 మంది వైదొలిగినారు. అదే నెలలో జియో 21.43 లక్షల మందిని, ఎయిర్టెల్ 17.5 లక్షల మందిని కొత్త కస్టమర్లని పొందిన. బిఎస్ఎన్ఎల్ బలంగా ఉన్నప్పుడు నిజమైన రెగ్యులేటర్ గా వ్యవహరించి ప్రైవేటు ప్రొవైడర్ల ధరలు అదుపులో ఉండడానికి కారణమైన ప్రభుత్వం క్రమేణా విస్తరణ కుంటుపడి ప్రైవేటు కంపెనీల విజృంభణకు అడ్డు లేకుండా పోతుంది. ప్రజలకు ఈ భారాల మోత లేకుండా ఉండాలి అంటే బిఎస్ఎన్ఎల్ 5G సేవలు బలంగా విస్తరించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం తగిన అనుమతులు, సహాయ సహకారాలు అందించాలి. ప్రైవేటు టెలికాం కంపెనీల ధరలు దూకుడు కళ్లెం వేయడం ఒక్క బిఎస్ఎన్ఎల్ బలోపేతం కావడం ద్వారానే సాధ్యమవుతుంది. దీనికి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్స్ అన్ని నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయాలి. నిజంగా చెప్పాలంటే భయ్యా, మనము కరోనా టైంలో మోడీ గారు ఒకటే చెప్పారు, బయటకు వచ్చి ప్రతి ఒక్కరు డాక్టర్లు చేస్తున్న కృషికి, వాళ్ళ శ్రమకి మనం వాళ్ళని అభినందించాలి. సో ప్రతి ఒక్కరూ 1 గంట కొట్టి వాళ్ళకు మనము ఇది ఎంకరేజ్మెంట్ చేయాలి. సో వాళ్ళకు మనం కృతజ్ఞత భావం తెలపాలి అని ఒకే ఒక మాట మోడీ గారు చెప్పినందుకు రోడ్డు పైన కొన్ని లక్షల మంది, కోట్ల మంది బయటకు వచ్చి డ్రమ్స్ వాయించి, ఈవెన్ నేను కూడా ఆ ప్లేట్ తో గంట కొట్టడం జరిగింది. నేనే కాదు, ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క మనిషి కూడా సో ఈ పని చేయడం జరిగింది. ఎందుకు? ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మోడీ గారు చెప్పడం జరిగింది కాబట్టి. సో అలాగే ప్రధానమంత్రి కానీ లేకపోతే ఇంకా వేరే ఒక పెద్ద మనుషులు కానీ ఎవరైనా కూడా మనకు బిఎస్ఎన్ఎల్ కి సపోర్ట్ చేస్తున్నాము, బిఎస్ఎన్ఎల్ లో కొంచెం తక్కువ ప్రజలతో మేము కొన్ని తారీఖులు అయితే వదులుతాము అని ఒక ప్రకటన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎయిర్టెల్ కానీ జియో కానీ అది వదిలేసి బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు బిఎస్ఎన్ఎల్ సంస్థకి కూడా అది మంచి లాభాలు అయితే వస్తాయి. సో కానీ ఎందుకు మన గవర్నమెంట్ సంస్థలు ఈ బిఎస్ఎన్ఎల్ ని ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయడం లేదనేది
ఎవరికి అర్థం కావడం లేదు. ఇది అదనపుగా తీసుకున్న ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, బాగా మూతలు అయితే మోగించేస్తా ఉన్నాయి భయ్య. నేను రెగ్యులర్ గా అయితే 2 GB పర్ డేకి జియో నేను రీఛార్జ్ చేస్తాను. అది ఇప్పుడు 350 రూపాయలకి నేను జియో రీఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే 50 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. సో ఈ జియో సంస్థ కానీ, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, ఇవన్నీ ప్రజలపైన ఎందుకు భారాన్ని మోపాలనుకుంటున్నాయి? మీరు భారతీయ పౌరులే కాబట్టి మన భారతదేశంలో ఉన్న ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు అన్ని రేట్లు పెంచుతున్నారు? ఇప్పుడు నాకు ఏదో ఒక చిన్న చిత్తగా బిజినెస్ ఉంది కాబట్టి, నేను ఏదో ఒక పని చేస్తాను కాబట్టి, ఒక 4 డబ్బులు సంపాదిస్తాను కాబట్టి నేను జియో రీఛార్జ్ చేసుకుంటాను. ఏదో ఒకటి నెట్వర్క్ రీఛార్జ్ చేసుకోగలుగుతాను. కానీ ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళందరూ ఎలా రీఛార్జ్ చేసుకుంటారు? ఒకసారి మీరు ఆలోచించినారా? తారీఖులు మీ ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. కానీ ఒక్కసారి ఎవరైనా ఆలోచించినారా? అదే విద్యార్థులు ఉన్నారు, లేకపోతే వృద్ధులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ చాలా అవసరము. మరి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామని ఒకసారి ఎలా ఆలోచించారా? అసలు రేట్లు ఇంత భారీగా పెంచడానికి కారణం ఏంటిది? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4-5 మంది ఉంటారు. వాళ్ళందరికీ రీఛార్జ్ చేయాలంటే అవుతుందా? ఎందుకు ఈ మోత? అంటే మేమందరము అందరికీ సేవలు చాలా అవసరమని ఈ పాయింట్ ని మీరు బేస్ చేసుకొని మరి ఇంతగా మీరు రేట్లు పెంచి ప్రజల్ని భారాన్ని మోపడానికి గల కారణం ఏంటి? సో ఫ్రెండ్స్, వీటన్నిటికి కారణం మీకు తెలిస్తే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు. ఇంకోటి నా ఆవేదన ఏంటంటే, నేను ఒకటే కాదు ఫ్రెండ్, నా ఒక్క దగ్గర నుంచి 50 రూపాయలు ఎక్స్ట్రా అంటే ఇట్లా ఎన్ని కోట్ల మంది దగ్గర నుంచి అన్ని 50 వేసుకుంటే ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అవుతాయి. ఎందుకు? దాని అవసరం ఏమొచ్చింది? ఇప్పటి వరకు ఎలా నడిచింది? ఇక మీద అలా నడవడానికి వీలు లేదంటే ఎట్లా? ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటా పోతా అంటే మనం ఇచ్చేస్తూ పోతుండాలా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, దీని గురించి ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం పైన ఏమైనా కొంచెం ఒత్తిడి వస్తే బిఎస్ఎన్ఎల్ ని మళ్ళీ బలోపేతం చేసి బయటకు వదిలితే మనకు అతి తక్కువ ధరలోనే మంచి మంచి తారీఫులు వస్తాయి. సో అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కి కూడా మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఎందుకు దీన్ని వెనకేశారో అర్థం కావడం లేదు. దీని గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటాను. ప్రస్తుతానికి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.